హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీరు ఈ ఒక్క వీడియో చూస్తే మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసం చంద్రుడు పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని స్కంద పురాణంలో చెప్పారు. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలల్లో ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన విశేషంగా జరుపుతూ ఉంటారు. శంభో అంటే చాలు ఆ శంకరుడు మన వెంట ఉంటాడు. అలాంటిది కార్తీక మాసంలో విశేష పూజలు జరిపే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషాన్ని కలిగిస్తాడు. అందుకే ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు కూడా ఉంది. మిగిలిన రోజులతో పోలిస్తే ఈ మాసంలో వెలిగించే దీపాలకు ఎందుకంత విశిష్టత అంటే, ఈ సమయంలో సూర్యుడు తుల, వృశ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు. దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. మన శరీరం శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది. ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం. అది కూడా ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి. కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇది అష్టదోష నివారణ, విశేషించి కష్టాలు తొలగించి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం లభిస్తాయి. కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అట్టహాసంగా జరిగింది. అలాగే కళ్యాణం మరుసటి రోజు సాయంత్రం శ్రీ పార్వతీ పరమేశ్వరుల పల్లకీ సేవ ఎంతో ఘనంగా జరిగింది. పల్లకీ సేవతో పాటుగా శివపార్వతులకు సారె ఊరేగింపు ఎంతో ఘనంగా పలు వీధులు తిరిగాయి. కార్తీక మాసంలో జ్వాలా తోరణం విశిష్టత ఏంటంటే, ఇది సకల పాపాలను నశింపచేసి పురాణ సంఘటన నుండి ఉద్భవించింది. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో 2 కర్రలను నిలబెట్టి వాటిపై అడ్డంగా మరో కర్రనుంచి ఆ కర్రలకు అగ్నిని అంటిస్తారు.
ఇది సముద్ర మదనం సమయంలో వెలువడిన హాలాహలం నుండి శివుడు రక్షించిన సంఘటనను సూచిస్తుంది. ఈ జ్వాలా తోరణాన్ని దర్శించడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా హాలాహలం పుట్టింది. ఇది లోకాలను నాశనం చేసే ప్రమాదం ఉన్నందున బ్రహ్మాది దేవతలు శివుడిని ప్రార్థించాడు. శివుడు ఆ హాలాహలాన్ని మృంగడానికి సిద్ధపడడంతో ఆ సంఘటనకు గుర్తుగా జ్వాలాతోరణం నిర్వహిస్తారు. జ్వాలాతోరణాన్ని దర్శించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయని, ముఖ్యంగా శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయం బయట దీన్ని తప్పనిసరిగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భస్మాన్ని ధరించడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అలాగే కోటి దీపోత్సవం అనేది శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో దీపారాధన ప్రాముఖ్యతను తెలియజేసే ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ ఉత్సవం కార్తీక సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి వంటి రోజులలో విశేషంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో చేసే స్నానాలు, దానాలు, పూజలు కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తాయని నమ్మకం. అలాగే కోటి దీపాలు వెలిగించడం ద్వారా భక్తులకు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఉత్సవం కార్తీక మాసానికి ఒక కొత్త వైభవాన్ని తీసుకొస్తుంది. ఇది వేదాలు, పురాణాలు అందించిన జ్ఞానానికి వెలుగునిచ్చే ఒక అద్భుతమైన సంబరమని చెప్పుకోవచ్చు. అలాగే కార్తీక అమావాస్య తర్వాత వచ్చే రోజు పోలిపాడ్యమి. ఈ రోజున మహిళలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు. కార్తీక మాసంలో జరిగిన పూజలన్నీ మీకు చూపించాలని ఈ వీడియో చేయడం జరిగింది. అత్యంత వైభవంగా పూజలు జరిగిన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం ఇందిరా కాలనీ 2లో వెలిసిన శ్రీ 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 కాశీ విశ్వనాథుని ఆలయంలో జరిగినవి. ఈ ఆలయం యొక్క విశేషాలకు సంబంధించిన వీడియో తొందరలోనే చేస్తాను. మీరెప్పుడూ సంతోషంగా ఉండి మీరు అనుకున్న కోరిక నెరవేరాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో మీద ఎలాంటి అభిప్రాయం కలిగిందో దయచేసి కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ మీ సంతోషి.